టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కావలి టీడీపీ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై సోషల్ మీడియాలో వ్యక్తిగత అసభ్యకర పోస్టులను పెడుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పోసాని మురళీకృష్ణపై ఫిర్యాదు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నందున్నప్పుడు పోసాని మురళీకృష్ణ అనేటువంటి సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్య పదజాలంతో, జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో తనను తన కుటుంబ వ్యక్తులను వివిధ రూపాల్లో దూషించినందుకు నిరసనగా ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ శేషయ్య గారికి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ నందు స్పష్టంగా తెలియపరిచాము. మేము ప్రూఫ్తో సహా మీకు అందజేస్తున్నాము. దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకోమని శేషయ్య గారిని రిక్వెస్ట్ చేశాము. వెంటనే అధికారులతో సంప్రదించి తగినటువంటి రిపోర్టును అందజేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలు అనుగుణంగా మేము దానికి ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మీడియా సాక్షిగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద, పిల్లల మీద కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు. వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది. శాంతి భద్రతలకు, హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి కృష్ణమురళి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది.